అంటే అతను నా విజయాన్ని అంత ఈజీ చేస్తాడని నేనైతే అనుకోవట్లే. మరి అది జరిగితే ఆయనకు కూడా రుణపడి ఉంటా. మరి నిజంగా ఆ శుభవార్త చెప్పగలిగితే ఎమ్మెల్యేగా ఎంపీ సీటు నాకు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలే. అది కూడా పేపర్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, అయినా వారు కన్సిడర్ చేయలేదని పేపర్లో వచ్చింది. నేను గతంలో ప్రయత్నించా. ఆ తర్వాత తెర వెనుక ఉన్నది వేరే వాళ్ళు, భారతీయ జనతా పార్టీ సంబంధం లేదని తెలిసి ఇంకా అనవసరం, శత్రువు బలవంతుడు, అప్పుడప్పుడు శత్రువుకి తన బలం చూపెట్టే అవకాశం ఇవ్వాలి, ఆ తర్వాత మనం ఉంటే చూపెట్టుకుందామని చెప్పి శత్రువు తీసుకున్న డెసిషన్ని మన్నించడం జరిగింది. నేను గెలవబోతున్నాను. రామరాజు గారు, శివరామరాజు గారు సంపూర్ణ సహకారంతో నేను వారిని కలుస్తాను. కలిసి వారి సంపూర్ణ సహకారం అర్థిస్తాను. వారిద్దరి సహకారంతో అద్వితీయమైన విజయం అయితే వస్తుంది. అది నా నమ్మకం, నిజం కూడా. ఎందుకంటే రాష్ట్రం అంతా సర్వే చేయించిన ఒంట్లో సర్వే చేయించలేనా? అది సార్, మీరు అభ్యర్థిగా పోటీ చేసిన పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి శాసనసభ అభ్యర్థులకి మీరు సహకారం అందిస్తారు, మీ వేవు వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్తుంది 10 రూపాయలని భావించారండి. శాసనసభ అభ్యర్థి అయిన తర్వాత ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా కూటమి విజయానికి? అసలు ఓవరాల్గా కోస్టల్, నార్త్ కోస్టల్ కానీ కోస్టల్ ఆంధ్ర కానీ నెల్లూరు వరకు తెలుగుదేశం పవనాలు వీస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. రాయలసీమ పువ్వు నేనా అన్నట్టుగా ఉన్నమాట నిజం. సో ఇక్కడ 1-2% అటు ఇటు డెఫినెట్గా నన్ను అభిమానించే వాళ్ళు తగు సంఖ్యలోనే ఉన్నారు. నన్ను ఆదరించింది పార్టీ. సో కాబట్టి డెఫినెట్గా గెలుపుకి ఆర్థిక సహకారం అందిస్తారంటారు. ఆర్థిక సహకారం రూల్స్ ప్రకారం అందించకూడదు, రాజకీయ సహకారం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడే అంజిబాబు గారితో కలిసి వెంప వెళ్ళాం, మొన్న అక్కంపూర్ వెళ్ళాం, దానికి ముందు రోజు ఆయనతో ఇంకా వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సో అలాగా రాజకీయంగా డెఫినెట్గా నాకు ఒండిలో ఎప్పుడు గ్యాప్ దొరికినా మా స్నేహితులు అందరూ స్నేహితులందరి దగ్గరికి రాజకీయంగా నా వలన ఓట్లు పడతాయి అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు రమ్మంటే డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన జిల్లాకి ఎక్కడొచ్చినా పక్క జిల్లా అయినా సమీపంగా ఉంటే డెఫినెట్గా కలుస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎల్లుండి భీమవరంలో మీటింగ్ ఉంది. ఎల్లుండి సాయంత్రం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో ఉండి, భీమవరం హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా వేరు ఏం కాదు. భీమవరం ఉండి మధ్యలో భీమవరం ఉంది, అంతే కదా. ఈ రెండింటిలో విడదీసేది లేదు. పొలం అక్కడ, ఇల్లు ఇక్కడ. నేను ఖచ్చితంగా రామరాజు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో రామరాజు గారు ప్రచారం ఎందుకు చేయరు? ఆయన నాతో కలిసి నడవక్కల్లా, నేను ఆయనతో కలిసి నడుస్తా. ఆయన్ని నాతో పాటు కలిసి నడవమని నేను అడగను, నేనే ఆయనతో పాటు కలిసి నడుస్తాను. అది ఆయన మంచి వ్యక్తి,
ఆయన మంచి వ్యక్తి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు ఎంపీ సీటు రానందువల్ల, నేను పోటీ చేయవలసిన అవసరం ఉందని భావించినందువల్ల నేను నా సొంత ఊర్లో పోటీ చేయవలసి వస్తుంది. అంతే తప్ప నా అభ్యర్థిత్వం కరెక్ట్ అని చెప్పి కాదు, రామరాజు గారి అభ్యర్థిత్వం కరెక్ట్ కాదు అని కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంపీగా నేను పోటీ చేసే అవకాశం ఎంత ప్రయత్నించినా లేనప్పుడు రామరాజు గారికి నాకన్నా ఎక్కువ గౌరవం ఇస్తుంది. అది నిజం. రేపు పోటీ స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను మరి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలే. సో మరి నేను ఎంపీగా చేసినప్పుడు వేరు, ఇప్పుడు కొండపూడి ఈశాన్యం. సో భీమవరానికి అయితే నేలపోగులట. సో ఇది కొండపూడి. సో కొండపూడి నుంచే ప్రారంభం. నామినేషన్ అయిన తర్వాత ఒకసారి తిరుపతి వెళ్ళి వచ్చాలి. ద్వారకా తిరుమల టచ్ చేసుకుంటూ నన్ను ఈ కస్టడీలోంచి బ్రతికించింది. అన్ని విధాల ప్రజలు కాదు, ప్రభుత్వ పెద్దలు కష్టాలు పెట్టిన నేను నమ్ముకున్నది వెంకటేశ్వర స్వామిని. సో కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చి వెంటనే ఇంకా 10 దాకా తిరగవచ్చు కదా, పొద్దున్న నుంచి 10 దాకా తిరుగుతాను అంట. అది ఏం ప్రశ్న లేవా? వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నిన్న నేను వాళ్ళ పేపర్లో చూసా, కడప హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు. లేకపోతే ఏముందిలే అని చెప్పి, దేవుడికి తెలుసు మీకు తెలుసు అని చెప్పాడు కదా. చిన్నాన్ని ఎవరు చంపారో ఆయన క్లియర్గా చెప్పాడు. దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని చెప్పి మరి అంత రెక్లెస్గా ఉన్న వ్యక్తి మరి భయపడుతూ కడప కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి కాదు కడప, ఇలా జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు రావాలంటే హైకోర్టుకి వెళ్తారు ఎవరైనా. మరి కడప కోర్టుకి వెళ్ళి ఇలాగా మర్డర్ చేసామని చెప్పి అంటున్నారు. అలాగ ఎవరో మాట్లాడకుండా